హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా సింపుల్గా జస్ట్ 4 ఐటమ్స్ తోటి అయితే ఇది ఫినిష్ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ. సో సమ్మర్లో ఎప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటూ వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కూడా మనం వాళ్ళతోటే ఇది ప్రిపేర్ చేయించుకోవచ్చు. వాళ్ళకు ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. సో వాళ్ళకి టైంపాస్, మనకి కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. మేము ఎవ్రీ సమ్మర్ ఒక్కసారైనా ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పేసి చూడండి. అండ్ ఫర్దర్గా ప్రాసెస్లోకి వెళ్ళడానికి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను 2 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్ తీసుకుంటున్నాను. సో, ఇలా ఈ బౌల్ తోటి మెజర్‌మెంట్ అయితే తీసుకుంటున్నాననమాట నేను అన్నీ కూడా, అన్ని ఐటెమ్స్. జస్ట్ 4 ఇంగ్రీడియెంట్స్ అని చెప్పాను గదా! సో, ఇవి 2 బౌల్స్ అండ్ షుగర్ వచ్చేసి 1 బౌల్. యాక్చువల్‌గా మ్యాంగో స్వీట్‌నెస్‌ని బట్టి మీరు షుగర్ ఎంత తీసుకోవాలి అని జెప్పేసి డిసైడ్ అవ్వొచ్చనమాట. కొంచెం పుల్లగా ఉంటే ఎక్కువ పడుతుంది. లేదు అంటే కొంచెం తక్కువ పడుతుంది. అండ్ ఇదొచ్చేసి మీగడ. మనం ఇంట్లో నెయ్యి చేసుకోవడం కోసం స్టోర్ చేసుకుంటాం గదా! సో, ఆ మీగడనమాట. నేను ఇది స్టోర్ చేసుకుంటూ ఉంటాను. సో, దాన్ని యూజ్ చేస్తున్నాను. సో, ఇది 1 కప్. సో, 2 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్‌కి 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1 కప్ ఆఫ్ మీగడ అండ్ 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ ఏస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే వెనిలా ఎసెన్స్ ఉన్నా గూడా మీరు వేసుకోవచ్చు. అండ్ వెనిలా ఎసెన్సే కాదు, ఏ ఫ్లేవర్ అయినా మీరు వాడుకోవచ్చనమాట. ఇంకా అది మీ ఇష్టం. కంప్లీట్‌లీ మీ ఆప్షన్. అండ్ ఇది ఎలా చేయాలంటే జస్ట్ ఆన్, ఆఫ్ నేను చేస్తున్నాను గదా! అలా చేయాలనమాట. అలా చేస్తేనే బెస్ట్. ఎందుకు అనంటే మీరు ఎక్కువ సేపు దాన్ని తిప్పారనుకోండి, అది కాస్త మీగడ వేసాం గదా మనము, అది కాస్త నెయ్యి అయిపోతుందనమాట. అప్పుడు మొత్తం అది వేస్ట్ అయిపోతుంది. అందుకని జెప్పేసి మీరు జస్ట్ ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్ అని అలా ఒక 3 టైమ్స్ చేసి ఒకసారి చూసుకోండి. ఇంకొంచెం మిక్స్ చేయొచ్చు, మిక్సీ పట్టొచ్చు అనుకుంటే ఇంకొక 1, 2 టైమ్స్ అలా చూసుకుంటూ చేయాలనమాట. ఇది చాలా మెయిన్ ఆహ్, కీ పాయింట్ అనమాట ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడానికి. కొంచెం ఎక్కువ సేపు చేశారు అనంటే అది మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జస్ట్ మామూలుగా మీరు మళ్ళీ అలా చేస్తే మ్యాంగో పీసెస్ క్రష్ అయినాయో లేదో ఎలా తెలుస్తది అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీగడ యాడ్ చేయకండి. మిగిలిన 3 ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి మ్యాంగో, షుగర్ అండ్ కస్టర్డ్ పౌడర్ ఈ 3 యాడ్ చేసి దాన్ని మిక్సీ బాగా ప్యూరీలాగా పేస్ట్ పట్టుకోండి. దాని తర్వాత మీగడ యాడ్ చేసి అలా ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుందనమాట. నాకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎవ్రీ ఇయర్ నేను చేసుకుంటూనే ఉంటాం ఫ్రీక్వెంట్‌గా కాబట్టి నేనైతే చేసేస్తున్నాను. సో, అలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా రెడీ అయిపోయింది గదా! అండ్ నెక్స్ట్ మీరు కొంచెం మ్యాంగో ఐస్ క్రీమ్ గదా! కొంచెం అక్కడక్కడ పులుపు తగిలితే బావుంటుంది అనుకునే వాళ్ళు ఇప్పుడు 2 బౌల్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్ అని జెప్పాను గదా! దాంట్లో 1 ½ పండు అండ్ హాఫ్ బౌల్ కచ్చా మ్యాంగో అలా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. చూసారు గదా! ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది గదా! సో, ఇది అయినట్టు. దీన్నిప్పుడు మనము ఒక లిడ్ ఉన్న బాక్స్‌లోకైతే తీసుకోవాలి. ఎందుకంటే క్లోజ్ చేసుకుంటేనే త్వరగా అయిపోతుందనమాట. దీన్ని ఇలా మనం ఒక 6 అవర్స్ పెట్టుకోవాలనమాట. 6-12 అవర్స్ వరకు మీ ఇష్టం ఇంకా. మినిమమ్ అయితే 6 అవర్స్ డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. సో, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. మీరు కావాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్ నాకిట్లా కనిపించాలి అని అనుకుంటే మీరు పైనుంచి అలా టాపింగ్ కూడా వేసుకోవచ్చనమాట మ్యాంగో పీసెస్. ఆర్ మీకింకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఏమన్నా కావాలి యాడ్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీటిని మనం డీ ఫ్రీజ్ చేసేసుకుందాం. చూసారా, జస్ట్ 2 కప్స్ ఆఫ్ మ్యాంగోస్ అండ్ 1 కప్ ఆఫ్ క్రీమ్ అండ్ 1 కప్ ఆఫ్ షుగర్కి మనకి 2 బాక్సెస్ ఆల్మోస్ట్ కేజీ వచ్చేసింది అనమాట. సో దీని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. నేను చూయించింది చాలా బేసిక్ మ్యాంగో ఐస్ క్రీమ్ అనమాట. నేను ఇందాక చెప్పినట్టు మీకు కావాలంటే టాపింగ్స్ లాగా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మ్యాంగో పీసెస్ అక్కడక్కడ తగిలితే బావుంటుంది అని అనుకుంటే అదైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. మీ ఇష్టం. మీరు ఒక్కసారి బేసిక్ ట్రై చేసిన తర్వాత దీంట్లో ఇదే యాడ్ చేస్తే బావుంటది, అది యాడ్ చేస్తే బావుంటదని మీ ఐడియా ప్రకారం మీరు ఎలాగైనా చేసుకోవచ్చు.
నేనైతే ఆఫ్టర్‌నూన్ ప్రిపేర్ చేసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టాను. ఇప్పుడు డిన్నర్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తున్నాననమాట. ఆల్మోస్ట్ 6 అవర్స్ కంటే ఇంకెక్కువే అయిపోయింది. ఆల్మోస్ట్ 12 అవర్స్ అయిపోతుంది. సో, ఇప్పుడైతే నేను చూస్తున్నాను. చూసారు కదా ఎలా ఉందో. సో, బాగా ఫ్రీజ్ అయిపోయిందనమాట. యాక్చువల్‌గా మీ దగ్గర స్కూపర్ ఉంటే ఇంకా మంచిగా నీట్‌గా వస్తది. బట్ నా దగ్గర స్కూపర్ లేదు కాబట్టి ఏదో ఇలా ట్రై చేశాను. యాక్చువల్‌గా టేస్ట్ ఇంపార్టెంట్, షేప్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ ఇంపార్టెంట్ కాదులే కానీ, అందుకని చెప్పేసి ఏదో ప్రెజెంటేషన్ కోసం ట్రై చేస్తున్నాను. టేస్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడాల్సిందే. మీకు టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే తెలిసిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. దాంట్లో అసలు డౌటే లేదు. సో, అంత టేస్టీగా ఉంటుంది. సో, ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయండి ఈ సమ్మర్‌లో. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటారు. అది నాది గ్యారంటీ. కాకపోతే మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, అటెంటివ్‌గా మనం చేసుకుంటే అయిపోతదనమాట. జస్ట్ 5 మినిట్స్‌లో. సో చూసారు కదా, ఈ ఎమ్మీ ఐస్ క్రీమ్ జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనకి మీగడ లేదు అని అనుకుంటే ఇంట్లో మనం బయట ఫ్రెష్ క్రీమ్ కొనుక్కొని కూడా ఇది ట్రై చేయొచ్చు అనమాట. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ ఐస్ క్రీమ్ తిన్నారంటే బయట ఐస్ క్రీమ్స్ మీకు అసలు కనిపించవు, అంత ఎమ్మీగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీని, ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని. అండ్ ఈ ఐస్ క్రీమ్ ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి నాకు కింద కమెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.